హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో వెజ్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను క్లియర్గా చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. నేను మార్నింగే ఇవన్నీ నానబెట్టుకున్నానండి. గుగ్గిళ్ళు అలాగే పల్లీలు మార్నింగ్ 9కి నానబెట్టుకున్నాను. నేను ఇది చేసింది ఈవినింగ్ అండి. ఈవినింగ్ 4కి చేశాను. నేను నానబెట్టుకున్న గుగ్గిళ్ళు అలాగే పల్లీలని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. నేను 3 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఇలా స్ట్రెయినర్తో పప్పులన్నీ వేరు చేసుకోవాలండి, వాటర్ ఏమీ లేకుండా. ఆ పప్పుల్ని ఒక బౌల్లో వేసుకొని కొత్తిమీర, టమోటా, ఆనియన్ అలాగే క్యారెట్ తురుమండి. మనం ఎందులో అయితే మిక్స్ చేసుకుంటామో ఆ బౌల్లోకి ఇవన్నీ వేసుకోవాలండి. గుగ్గిళ్ళు, పల్లీలు, ఆనియన్, టమోటో అలాగే క్యారెట్ తురుము వేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. మరి ఎక్కువ వేసుకుంటే బాగుండదండి. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే లెమన్ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన పెప్పరు అలాగే సాల్ట్ మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. డైట్ చేసే వాళ్ళకైతే ఇది మంచి హెల్తీ రెసిపీ అండి. ఆయిల్ లేకుండా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఏదో ఒకటి తిన్నట్టు ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.